జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించడము, పెద్ద పెద్ద రాజకీయాలు నిర్వహించడము, పార్టీని సొంతంగా పెట్టడం, ప్రాంతీయ పార్టీని ఎన్టీ రామారావు చేసిన సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో చేయటం. ఎన్టీఆర్ 60 సంవత్సరాలు దాటిన తరువాత చేశాడు. జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తునంతా పణంగా పెట్టి రాజకీయ పార్టీని పెట్టాడు. రాజకీయ పార్టీని పెట్టేటప్పుడు తనతో వచ్చే వారిని అందరినీ వారించాడు. నా భవిష్యత్తే నాకు స్పష్టత లేదు, మా అమ్మ నేను మాత్రమే ఈ పార్టీ పెడుతున్నాము, మా ఇద్దరి భవిష్యత్తే స్పష్టత లేదు, స్పష్టత వచ్చే లోపల మీరు మాతో కలవాలని అనుకుంటే మీ భవిష్యత్తు, మీ రాజకీయ భవిష్యత్తు దెబ్బతినటం నాకు ఇష్టం లేదు అనే ఉద్దేశంతో ఆయన వారందరినీ నివారించారు. కానీ జగన్మోహన్ రెడ్డి కొంత మొమెంటం బిల్డప్ చేశాక చాలామంది చేరారు. వారిని ఉప ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిపించాడు. అద్భుతమైన మెజారిటీతో గెలిపించిన తరువాత వారిలో కొంత నిర్లిప్తత ప్రవేశించడం వల్ల వారు 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చాలామంది అందులో ఓటమి పాలయ్యారు. నిజానికి ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అనేక గుణపాఠాలు నేర్పించి ఉంటుంది. ప్రజలు చాలా విజ్ఞులు. వారు మమ్మల్ని ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా గెలిపించగలరు, అవసరం వస్తే ఎన్నికల్లో మనల్ని తర్వాత ఓడించగలరన్న విషయం ఆయనకు పూర్తిగా అర్థమైంది. అందువల్ల ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్స్ ఇన్ పొలిటికల్. ఒకసారి రంగంలో దిగాక అన్ని ఆయుధాలను ప్రయోగిస్తున్నాడు. ఇది చాలా ఆయనకి మంచి, అంటే టెస్ట్ బై ఫైర్ అంటాం కదా, అగ్ని పరీక్షలాగా ఉప ఎన్నికలు 2014 ముందు జరిగిన ఉప ఎన్నికలు. అలాగే ఇంకొక రెండవ గుణపాఠం ఏంటంటే ఈ రాజకీయాలలో తన నీడను కూడా తాను నమ్మకూడదు అనే విషయం ఆయనకు బాగా అర్థమైంది. 2014లో విజయం సాధించిన తరువాత 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని, ఆయన రాష్ట్రమంతా తిరిగి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలు నెగ్గించినా కూడా కొంతమంది వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవటం అనేది ఆయనకి మరో అగ్ని పరీక్ష, గుణపాఠం అయ్యింది. అలాగే ఎంపీలు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. ఈ రకమైన అగ్ని పరీక్షకు గురైన జగన్మోహన్ రెడ్డి ఎవరిని విశ్వసించకూడని పరిస్థితి వచ్చింది. అయినా ఆయన పట్ల చాలామందికి విశ్వాసం ఉంటుంది. కానీ ఆయన ఎవరిని విశ్వసించాలో విశ్వసించకూడదో చాలా ఆలోచించి నిర్ణయించుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితులైన కేవీపీ రామచంద్రరావు అనండి, ఇంకా సన్నిహితులు ఆయన ఇక్కడ చిత్తూరు జిల్లా ఎంపీ ఆయన వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి ఆత్మలు కాబట్టి, రాజశేఖర రెడ్డి సన్నిహితులు కాబట్టి, మనకు రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు జగన్మోహన్ రెడ్డితో ప్రయాణిస్తారని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళ కారణాలు వాళ్ళని వీ కాంట్ బ్లేమ్ దెమ్. అలాగే రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండి జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా పయనించాల్సిన వాళ్ళు చాలామంది ఆయన కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అధిష్టాన వర్గం ఆగ్రహం అనండి, లేకపోతే వారికి జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడం, అంటే ట్రెడిషనల్ థింకింగ్ ఉండేవారు చాలామంది కాంగ్రెస్ పార్టీని వదిలి రాలేదు. అందువల్ల వారి రాజకీయ జీవితాలు అంతమైపోయాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లో విజయం సాధించిన తర్వాత కూడా కొంతమంది ఆయనను వదిలి వెళ్ళిపోయారు. అంటే 2024లో సీట్లు రావన్న భయము, లేకపోతే అవతల పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే భయము, ఆశ, వీటి వల్ల ఏంటంటే వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. వారిని మనం తప్పుపట్టని అవసరం లేదు. కానీ దీన్ని విశ్వాసఘాతకం అనొచ్చా అంటే టిక్కెట్లు ఇవ్వలేని వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా విశ్వాసఘాతకం. మీ భవిష్యత్తుకు నేను హామీ ఉంటాను, మీరు తొందరపడొద్దని జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా కొంతమంది వివిధ కారణాలతోటి కొందరు ప్రలోభాలకు లోనై 2014లో ఎన్నికై ప్రలోభాలలోనే 23 మందిలో ఒకళ్ళిద్దరు తప్ప విజయం సాధించలేదు. ఆ అనుభవం ఉండి కూడా మరికొంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు. అలాంటి విశ్వాసఘాతకులు అనే పదం కొంచెం పెద్ద పదమే, కానీ ఖచ్చితంగా ఇట్ బోర్డర్స్ ఆన్ దట్. విశ్వాసఘాతకం అనేది అంటే రాజకీయాల్లో నమ్మకానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత రాజకీయాల్లో నిలబడలేరు అనేది విషయం. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు అనుభవం మనం చూస్తున్నాము. రఘురామకృష్ణంరాజు కంటే విశ్వాసఘాతకుడు మరొకడు ఉండడు. ఆఖరి క్షణంలో ఆయనకి సీట్ ఇచ్చిన బీజేపీ కాదంటే, టీడీపీ కాదంటే, వైసీపీ
సీట్ ఇచ్చింది, నెగ్గించింది. అంటే దానికోసం ఆయన డబ్బులు పెట్టి ఉండొచ్చు, అందరూ పెట్టినట్టే ఆయన కూడా పెట్టి ఉండొచ్చు. దానికి మనం ఆయన వైపు నుంచి వాదిస్తే ఆయన ఏదో త్యాగం చేశాను, నాకు న్యాయం జరగలేదు, లేకపోతే నాకు సంపాదన మార్గాలు దొరకలేదని ఫీల్ అవుతుండొచ్చు. వాళ్ళిద్దరు తగు ఏంటో మనకు తెలియదు. అయితే కొందరిని మాత్రము విశ్వాసఘాతకుల జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. మహమ్మద్ ఇక్బాల్ మాజీ పోలీసు అధికారి. ఇక్బాల్ను 2 సార్లు ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈయన 2019 ఎన్నికల హిందూపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో మరోసారి టికెట్ను ఆశించారు. కానీ జగన్ వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడంతో టీడీపీలో చేరారు. అంటే ఇక్బాల్ మరోసారి ఇచ్చినా కానీ నెగ్గే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డి సర్వేలు తేల్చడం వల్ల ఖచ్చితంగా ఆయనకి సీటు ఇవ్వకపోవడం అనేది సరైంది. ఆయన అవతల పార్టీలో చేరి కూడా ఆయన కూడా టికెట్ వచ్చినట్టు లేదు. ఇక జంగా కృష్ణమూర్తి 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేశారు. 2019 నుంచి 25 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారు. గురజాల టికెట్ సిట్టింగ్ అయిన కాసు మహేష్ రెడ్డికి ఇవ్వడంతో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. అయితే టీడీపీలోనూ ఆయనకి ఎలాంటి టికెట్ దక్కలేదు. అంటే టీడీపీ టికెట్ ఇస్తుందని ఆశించాడు. అంటే టర్న్ కోట్స్ అంటాం వీళ్ళని. టర్న్ కోట్స్కి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కొంచెం సందేహం, ఎవరు నమ్మరు. ఇక సి రామచంద్రయ్య టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీల దాదాపు అన్ని పార్టీలు మారి వచ్చారు. ఈయన నారద పాత్ర వహించే మనిషిగా చెప్తారు, ఆయన మేధావిగా కూడా చెప్తారు. కానీ పార్టీలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారటం వల్ల ఏది రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటారు కదా, అందువల్ల రాజకీయంగా ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఎక్కువ ఎమ్మెల్సీను రాజ్యసభ సభ్యుడిగానే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. అయితే ఆయన బలిజ సామాజిక వర్గానికి రాయలసీమలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రతి పార్టీ ఆయనను తమలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల ముందు చేరిన ఆయనను జగన్ దగ్గరికి తీసి ఎమ్మెల్సీని చేశారు. కడప జిల్లాకు చెందిన సి రామచంద్ర గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. కాంగ్రెస్లో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత వైసీపీలో చేరి మరోసారి శాసనసభ్యుడి మండలిగా ఎన్నికయ్యారు. ఇలా ప్రజల్లో నుంచి కాకుండా పరోక్ష ఎన్నికలతో ఆయన చట్టసభల్లోకి అడుగు పెడుతూనే ఉన్నారు. కడప జిల్లాకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన సిఆర్ను జగన్ ఏరికోరి ఎంపిక చేశారు. కంటే ఆయన మరి తొందరపడి వెళ్ళిపోయాడా, ఇక పార్టీలో ఉంటే తనకి ఎక్కువ భవిష్యత్తు లేదు, టీడీపీలోకి వెళ్తే ఏమైనా అవకాశం ఉంటుంది అని అనుకున్నాడా, టీడీపీలో రేపు ఏమైనా టీడీపీకి 40-50 సీట్లు వస్తే మళ్ళీ రాజ్యసభ సభ్యుడిని చేయకపోతారా, ఇక్కడ ఉంటే నేను గుంపులో గోవింద ఎలాగైపోతానని అనుకున్నారా, ఏం తెలియదు. అయితే ఆయన తెలివి తక్కువగా ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. అయితే తెలివైన పిల్లి పంజరంలో ఇరుక్కుంటుందంటారు కదా, అలాగే ఏమైనా ఇరుక్కున్నాడా చూడాలి. ఇక ఉండవల్లి శ్రీదేవి, నీకు పబ్లిక్లో బ్యాడ్ నేమ్ ఉంది, గెలవవు కాబట్టి టికెట్ ఇవ్వలేను, కానీ నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పినా బాబు మాటలు నమ్మి టీడీపీలో చేరింది. బాబు కూడా సీటు ఇవ్వలేదు. అంటే నమ్మక ద్రోహులుకి సీటు ఇవ్వటం ఏ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తే ఆ పార్టీ నుంచి మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళరని గ్యారంటీ ఏమి లేదు కదా. వీళ్ళు కొందరు ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీదేవి, మరికొందరు శ్రీధర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉంటూ క్రాస్ ఓటింగ్ చేసి ఎమ్మెల్సీ దీంట్లో టీడీపీ అభ్యర్థి గెలవటానికి సహకరించారు అన్న విమర్శ కూడా ఉన్నది. అందువల్ల వారి సభ్యత్వము సందేహంలో పడిపోయింది. ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. కోటమిరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించినా విశ్వాసం లేదు అనే విమర్శ కూడా వైసీపీ వర్గాలు చేస్తున్నాయి. విశ్వాసం అంటే ఆయనకి అర్థం తెలియకపోవచ్చు. ఆయన ఏంటంటే నారాయణ గ్రూపు అధినేత నారాయణ వద్ద డబ్బులు తీసుకొని వైసీపీ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నించాడన్న విమర్శలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి నమ్మక హరామీని ఎన్నికల్లో ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడన్న విషయం ఆయనకు తెలిసిపోయింది. అందువల్లనే ఆయన పార్టీని మారాడు. పార్టీ మారి టికెట్ల వేటలో ఉన్నాడు. టికెట్
కన్ఫర్మ్ అయినట్లేదు ఇంకా ఆయనకి, కాకపోతే ఇచ్చినా ఇవ్వచ్చు, మనం చెప్పలేము. అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఏ సీటు ఉంటుంది, నామినేషన్లు వేసే వరకు ఏ సీటు ఉండదు అని ఎవ్వరు చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఏదైనా విశ్వసనీయత మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే అందువలన ఎంపీ సీట్లు ముఖ్యంగా రాజ్యసభ, లోక్సభ ఎంపీ సీట్లలో మరీ ఎక్కువ ధనికులకు కాకుండా విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇచ్చి సీట్లను మార్చడం వల్ల ఖచ్చితంగా పార్టీ గెలుస్తుంది. గెలవటమే కాకుండా పార్టీ ఎంపీలు బీజేపీలో కానీ లేకపోతే ఇతర పార్టీలతో కానీ చేరకుండా వైసీపీతోనే కొనసాగుతారని మనం ఆశించవచ్చు. ఈ స్ట్రాటజీ తప్పకుండా ఇట్ ఈజ్ ఎ గుడ్ స్ట్రాటజీ. అది లాంగ్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వస్తుంది.